హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 14. సారికకు అక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉంటే షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అభి ఫుల్ నేమ్ కూడా నాకు తెలియదు, అంటే నేను జాబ్కి అప్లై చేసింది అభి వాళ్ళ కంపెనీకేనా అని ఆశ్చర్యపోతుంది. సారికకు అభి మీద చాలా కోపం వస్తుంది. వెళ్ళి అభిని గట్టిగా అడగాలని అనుకుంటుంది. సారిక అభి దగ్గరికి వెళ్ళగానే అభి కావాలని ఏదో పని ఉన్నట్టు సారికను తప్పించుకుని పార్టీలో సారికకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిరుగుతూ ఉంటాడు. సారికకి ఇదంతా అభి కావాలని చేస్తున్నాడని బాగా అర్థమవుతుంది. పార్టీ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. వంశీ కూడా కనిపించడు, వెళ్ళిపోయాడేమో అనుకుంటాడు. అభికి రూమ్ కి వెళ్ళాలి అంటేనే బాగా భయమేస్తుంది. కాసేపు ఆగితే సారిగా నిద్రపోతుంది కదా, అప్పుడు వెళ్ళి పడుకోవచ్చులే అని హాల్లోనే కాసేపు కూర్చుని తర్వాత వెళ్తాడు. సోఫాలో సారిగా ఫుల్ గా బ్లాంకెట్ కప్పుకుని ఫేస్ మొత్తం కవర్ చేసుకుని పడుకుంటుంది. అది చూసి అభి అమ్మయ్యా అని అనుకుని బెడ్ దగ్గరికి వెళ్తాడు. ఈ టైం కోసమే ఎదురు చూస్తున్న సారిక లైట్స్ అన్ని కూడా ఆన్ చేస్తుంది. సడన్ గా లైట్స్ ఆన్ అవడం, సారిక తన ఎదురుగా నిలబడడం చూసి అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ అది ఫేస్ లో కనబడకుండా చూస్తాడు. సారిక ఏమైంది, లేచా, వాటర్ కావాలా అని అడుగుతాడు. వాటర్ కాదు, విడాకులు కావాలి అంటుంది. వాట్? ఈ పేపర్స్ మీద మీ సైన్ కావాలి అని అభి ముందు కొన్ని పేపర్స్ పెడుతుంది. ఏంటి పేపర్స్ అంటాడు అభి. మీరు నాకు ఇస్తాను అన్నారే అవి, బట్ నాకు కొంచెం ఎల్లిగా కావాలి అంటుంది. అభి పేపర్స్ తీసుకుని చూస్తాడు. అవి డివర్స్ పేపర్స్. అభికి చాలా బాధేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. అభి, అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో నా మనసుతో మీకేం సంబంధం లేదా? మీకు ఇష్టం లేకపోతే నేను వైఫ్ నని ఎవరికి చెప్పకూడదు. మళ్ళీ ఇప్పుడు మీకు ఇష్టమైందని వైఫ్ గా అందరికి చెప్పారు. నా మనసులో ఏముందో మీకేమీ అక్కర్లొద్దా? ఎవరిని అడిగి వైఫ్ గా ఇంట్రొడ్యూస్ చేశారు? నా ఫీలింగ్స్ తో మీకు పని లేదా? మళ్ళీ ఇంకొన్ని రోజులు అయ్యాక నువ్వు నా వైఫ్ కాదు అని అన్నారని నమ్మకం ఏంటి అని అడుగుతుంది కోపంగా సారిక. ఆ మాటలకు అభికి బాధేస్తుంది. కానీ తనను వెళ్లకుండా చేయటానికి ఇదే మార్గం అని ఇలా చేస్తాడన్నమాట. డాక్టర్ కూడా తనని 6 మంత్స్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకని అభి ఇలా చేస్తాడు. నాకు డైవర్స్ కావాలి అంటుంది సారిక. నేను 6 మంత్స్ దాకా ఇవ్వను అని గట్టిగా అరుస్తాడు అభి. అలా గట్టిగా అరిచేటప్పటికి సారికకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. 6 మంత్స్ కాదు, ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ ఉండను అని సారిక కోపంగా వసుంధర గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వసుంధర గారు రూమ్ నుండి సారికకు మాటలు వినిపిస్తాయి. వంశీ, వసుంధర గారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడకి బాధ కలిగించే విషయాలు చెప్పొద్దు. ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా సరే నెమ్మదిగా చెప్పాలి. ఇంకొకసారి ఆవిడకి ఎలా పెయిన్ రాకూడదు అని చెప్పి వంశీ వంశీ అండి ఇంకో పర్సన్ ఆ రూమ్ నుండి బయటికి వెళ్తారన్నమాట. ఆ మాటలు సారిక వింటుంది. అది చూసి సారిక వెంటనే వసుంధర గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఏమైంది మీకు, బానే ఉన్నారా అని అడుగుతుంది. నాకేం కాలేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగాయి అని చెప్తుంది. ఇప్పుడు తన విషయం ఆవిడకి చెప్పడం అంత మంచిది కాదు అనిపించి జాగ్రత్త అత్తయ్య అని బయటికి వస్తుంది. నాకు నోరు బాగా ఎక్కువ, అభితో ఇప్పుడే నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతా. ఓవర్గా అరిచొచ్చా. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏం చెప్పాలో అనుకుంటుంది. ఇప్పుడు లేదు అంటే ఏదో జరిగి ఉంటుంది. చెప్తా నీ పని అని ఒక పెద్ద క్యాబిన్ సారిక ముందు పెట్టి, ఇదిగో నీ బ్యాగ్ సర్దుకో, వెళ్తా అన్నావుగా సర్దుకో, నీ బట్టలన్నీ అంటాడు. ఇప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అయినా కొంచెం కూడా జాలలేదు. అమ్మాయినని ఇంత నైట్ వెళ్ళిపోమంటున్నాడు అనుకుంటుంది మనసులోనే. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అంటుంది. మరి ఎప్పుడు అంటాడు అభి. అత్తయ్య నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు, ఆవిడకి చెప్పి పొద్దుటే వెళ్ళిపోతా అంటుంది. అభి మనసులోనే నవ్వుకుంటాడు. నేను 6 మంత్స్ దాకా డైవర్స్ ఇవ్వను అని చెప్పాగాని అంటాడు. అయితే నాదే ఒక కండిషన్, నేను ఈ 6 మంత్స్ జాబ్ చేస్తా, దానికి అత్తయ్య గారిని మీరే ఒప్పించాలి అంటుంది సారిక. అయితే 6 మంత్స్ దాకా వెళ్తాను అని అనకూడదు, ఓకేనా అంటాడు అభి. సారిక మనసులోనే అనుకుంటుంది, పిచ్చబి, నువ్వు జాబ్ చేయడానికి ఒప్పించగానే అప్పుడు చెప్తా నా జాబ్ లొకేషన్ హైదరాబాద్కి కాదు పూణే అని. అప్పుడు నేను ఇక్కడ ఉన్నానుగా అని ఆనందపడుతూ అనుకుంటుంది. బాగా బుక్ అయ్యాడు అభి అనుకుని. ఇక సారిక
మమ్మీ రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంత సడన్ గా ఏమీ జరగనట్టు ఎందుకు వచ్చింది అంటే అమ్మకు బానే ఉందా అని అనుకుంటూ ఉంటాడు అభి. అభి వెంటనే వసుంధర గారి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వంశీ వసుంధర గారు నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి అభి, అమ్మా సారిక ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. ఆ ఆవిడ వచ్చింది, ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. హా చెప్పింది, అత్తయ్య హెల్త్ జాగ్రత్త అని నవ్వుతుంది. అభికి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు వంశీ చెప్తాడు, అరే అభి, ఇందాక నేను మన ఫ్రెండ్ రాజు నీకేదో చెప్పాలని నిన్ను పిలవమన్నాను. అది చెప్పడానికని నీ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటే నువ్వు సారికతో మాట్లాడుతున్న మాటలు విన్నా. ఇక సారిక కూడా ఆంటీతో చెప్పడానికి వస్తుందని తెలుసుకుని నేను వెంటనే ఆంటీకి చెప్పి బెడ్ మీద పడుకోమని చెప్పి నేనే డాక్టర్లా గొంతు మార్చి మాట్లాడి ఆ రాజుగారిని బయటికి తీసుకెళ్లేలా డాక్టర్లా సారిక కూడా అప్పుడు ఆంటీకి ఎలా ఉందన్న కంగారులో పట్టించుకోలేదని జరిగిందంతా చెప్తాడు వంశీ. అది విని అభి చాలా థ్యాంక్స్ అమ్మా అని వసుంధర గారిని హత్తుకుంటాడు. అభి, మేము ఇప్పుడు చేసింది తప్పే గాని అదంతా సారిక మంచి కోసమే. తను నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకుని మీ ఇద్దరు ఒకటవ్వాలి అనేదే మా కోరికరా అంటారు ఆవిడ. అయినా అంత క్రెడిట్ వంశీదే అంటారు. అభి వంశీని హత్తుకుని చాలా థ్యాంక్స్ రా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లా అని హత్తుకుంటాడు. పైన టెర్రస్ పైన అంతా కూడా సెట్ చేసా, పద రుణం తీర్చుకుంది కానివి అని అభి చెవిలో చెప్తాడు. అది ఏంటి ఇప్పుడా అంటాడు. ఆ ఇప్పుడే, రాజుగారు కూడా అందుకే వెయిటింగ్, పద ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి అని బయటకు రాజు వీళ్ళకి ఎదురొచ్చి, అరే నాకు అర్జెంట్ కాల్ వచ్చిందిరా, నేను మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతాడు. సరే మనం వెళ్దాం రాని వెళ్తాడు. అభి వంశీ టెర్రస్ మీదకి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటారు. అరే వంశీ, సారికని ఇప్పుడైతే వెళ్లకుండా ఆపాను గాని ఇక ముందు ఎలా ఆపాలరా అంటాడు. బావా నీ వెనకాల ఈ వంశీ ఉన్నాడ్రా, డోంట్ వరీ, నౌ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని అంటాడు. రూమ్ లో సారిక, అయ్యో నేను అభితో చాలా ర్యాష్ గా మాట్లాడ్డా, పాపం అవి బాగా బాధపడుతున్నాడేమో, ఇందాక అనగా వెళ్ళాడు, రూమ్ నుండి ఇంకా రాలేదేంటి అని హౌస్ అంతా వెతుకుతూ ఉంటుంది. అత్తయ్య ఒకసారి అభి ఫేవరెట్ ప్లేస్ టెర్రస్ అని చెప్పారు కదా అత్తయ్య గారు, ఒకసారి చూద్దాం అక్కడ ఏమైనా ఉన్నాడా అని అక్కడికి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. అభి వంశీ ఎప్పుడు పార్టీ అయినా అక్కడే చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఎక్కే వాళ్ళు వీళ్ళకి ముందుగానే కనిపిస్తారు, కానీ వాళ్ళకు కనపడరు, ఆగిపోతుంది. ఇక వామ్మో ఇప్పుడు ఇలా చూసిందంటే ఇంక అంతే అనుకుని వంశీకి చూపిస్తాడు. వంశీ వెంటనే ఇద్దరి చేతుల్లోని గ్లాసెస్ అండ్ అక్కడ ఉన్నవన్నీ స్టెప్స్ కిందకి తోసేస్తాడు. వెంటనే అవి తలను తన భుజం మీద పెట్టుకుని, బాధపడక అభి అన్ని సర్దుకుంటాయి, ఆంటీ కూడా ఏమీ కాదు అని అభిను ఓదారుస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తాడు. అది చూసి సారిక, అయ్యో నేను బాగా రూడ్ గా బిహేవ్ చేశా, కాస్త నెమ్మదిగా చెప్పుంటే బాగుండేది అని ముందుకు వెళ్ళబోతుంది. సారిక కొంచెం ముందుకు వస్తే అంతా కనబడుతుంది. ఇక వెంటనే వంశీ అభి, బాగా లేట్ అయింది, ఈ రోజు నా రూమ్ లో పడుకుంది గాని పదాన్ని లేవబోతాడు. ఇప్పుడు వద్దులే రేపు మాట్లాడదాం అభితో నని సారిక కిందకి వెళ్ళిపోతుంది. అది చూసి అభి వంశీ ఊపిరి పీల్చుకుంటారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. యాక్చువల్లీ నేను 2 ఎపిసోడ్స్ పెట్టాలండి, టైం కూడా తక్కువ ఇచ్చాను, అవ్వట్లేదు, చెప్పలేకపోతున్నాను, నైట్ అంతా ఫీవరు. సో మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ రోజు ఎపిసోడ్ ఇస్తారా ఎవరని అడిగారు, 1 hour లో ఇస్తారని చెప్పా, అందుకని ఇచ్చాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. కొంచెం ముందు ఛానల్స్ లో అయితే ఆల్రెడీ షెడ్యూల్ చేశాను కాబట్టి అవి అట్లకయ్యి అప్లోడ్ అయిపోతున్నాయి. ఇందులో నేను ఏ వీడియోలు కూడా షెడ్యూల్ చేసి పెట్టలేదండి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.